ఏసీ న్యూస్ కి స్వాగతం. సాంబశివ స్పైసెస్ ట్రిపుల్ఎస్ గోల్డ్ కారం పొడి పరిశ్రమను దసరా పర్వదినం సందర్భంగా నెల్లూరు వేదాయపాలెం ఫుడ్ హౌస్ సంఘంలో నూతన పరిశ్రమ గురువారం ఘనంగా ప్రారంభించారు. ముందుగా నూతన వ్యాపారాన్ని దసరా పర్వదినం సందర్భంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. సందర్భంగా ట్రిపుల్ఎస్ గోల్డ్ కంపెనీ ప్రొపరైటర్ విజ్ఞ, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ నెల్లూరులోని ఫుడ్ హౌస్ సంఘంలో దసరా పర్వదినం సందర్భంగా ట్రిపుల్ఎస్ గోల్డ్ కారం పొడి, పసుపు పొడి, ధనియాల పొడి నూతన పరిశ్రమను ప్రారంభించామన్నారు. మా కంపెనీలో ఆర్గానిక్తో తయారు చేసిన పొడులు లభ్యమవుతాయన్నారు. క్వాలిటీ, క్వాంటిటీతో నాణ్యమైన కారం, పసుపు, ధనియాల పొడి లభ్యమవుతాయన్నారు. 25 గ్రాముల నుండి కిలో 50 కిలోల వరకు లభ్యమవుతాయన్నారు. నెల్లూరు ప్రజలు మా నూతన వ్యాపారాన్ని ఒకసారి మా పరిశ్రమను సందర్శించి కొనుగోలు చేయగలరని కోరుచున్నామన్నారు. దసరా రోజు సందర్భంగా ఈరోజు ట్రిపుల్ఎస్ గోల్డ్ అని కంపెనీని ప్రారంభించాము. ట్రిపుల్ఎస్ గోల్డ్లో మీకు ధనియాల పొడి, పసుపు పొడి, కారం పొడి 3 లభిస్తాయి. ఇందులో గ్రైండింగ్ అన్నీ ఇక్కడే చేసి ఆర్గానిక్ ఐటమ్స్ని తీసుకొని వచ్చి సేల్ చేయడం జరుగుతుంది. మీరందరూ మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. అండి, ఈరోజు మాకు ఇక్కడ సాంబశివ ఫ్యాబ్ సిటీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి మాకు రేకులు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. అట్ ద సేమ్ టైం మేము ఇదేంటి సాంబశివ స్పైసెస్ అని పసుపు, కారం, ధనియాల పొడి అన్ని 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, హాఫ్ కేజీ, 1 కేజీ హోటల్స్కి గాను 25 కేజీస్ బ్యాగ్స్ అయినా కానీ ప్రతిదీ మనం ఇక్కడే గ్రైండింగ్ చేసి మనం పంపిస్తున్నాము. మీరందరూ కొంచెం అందరూ సహకరించి అంతా అదేంటి ఆర్గానిక్గా వాడుతున్నాము. ఇక్కడ ఏం ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ కానీ యాడ్ చేసి ఏమీ చేయకుండా నీట్గా అందరికీ అందించాలని చెప్పేసి మంచి ఫుడ్ అందించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో దీన్ని కూడా మేము స్టార్ట్ చేసాము నూతనంగా ఈరోజే. మీరు అందరూ కొంచెం మమ్మల్ని సహకరించి కొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుకున్నాం. ట్రిపుల్ఎస్ గోల్డ్ అనేది మాది బ్రాండ్ నేమ్. అది మీరు ఇంకా మార్కెట్లో అందరు చూస్తారు. మార్కెట్లో ఇంకా ఫ్లో ఉంటుంది బాగా. లొకేషన్ వచ్చేసి ఇది మన వుడ్ కాంప్లెక్స్, అయ్యప్ప గుడి 5th టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ రోడ్లో ఇక్కడ ప్లాట్ నెంబర్ 68 ఇక్కడ సాంబశివ స్పైసెస్ వచ్చి మీరు అందరూ చూడాలని చూస్తుంది.